వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తెనాలి ఆర్టీసీ వంతెనపై సోమవారం ఆటో డ్రైవర్లు భిక్షాటన చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల తాము రోడ్డున పడ్డామని, రోజువారీ ఖర్చులు కూడా రావటం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వారం రోజుల్లోనే తమ పరిస్థితి భయంకరంగా మారిందని, తమ ఆవేదన ప్రభుత్వం వినాలని వారు కోరారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత కాదని తమ సమస్యని తెలియజేస్తున్నామని తెలిపారు. చదివించుకొని ఉద్యోగాలు లేక ఏమి లేక ఏదో ఆటో వేసుకొని బతుకుతున్నాయా. నా పిల్లలకి ఉద్యోగాలు లేవు. మా ఆటో వాళ్ళందరూ ఏదో జీవనాది కోసం ఆటోలు తెచ్చుకొని కాల్మోని వడ్డీలు తెచ్చుకొని ఏదో ఆటో వేసుకొని బతుకుతున్నాము. రోజువారీ కూలీ కూడా మాకు రావట్లేదు. రోజు బస్సులు లేనప్పుడు కనీసం 600-700 తోలుకున్నాం. కనీసం 300 కూడా రావట్లేదు. ఆయిల్ డబ్బులు కూడా రావట్లేదు. మరి ఇంటిలు కట్టుకోవాలి, డోకరా కట్టుకోవాలి, పిల్లల ఫీజు కట్టుకోవాలి. మరి మా పరిస్థితి భయంకరంగా ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఆధార్ కార్డు, ప్రతి ఆడమ్మాయి ఆధార్ కార్డు చూపిస్తుంది. ఏం చేతకానం కూడా ఆధార్ కార్డు చూపిస్తుంది. మేము గవర్నమెంట్ కు వ్యతిరేకత కాదు, గవర్నమెంట్ చేసిన చంద్రబాబు నాయుడు చేసిందని మేము వ్యతిరేకత కాదు. మా ఆటో వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. మాకు ఏదో ఒక సాయం చేసి గవర్నమెంట్ కి మమ్మల్ని గుర్తించాలి. మేము బాగా అన్యాయం అయిపోయాము. 3 రోజులకే, ఒక వారం రోజులకే మేము రోడ్డు ఎక్కాము. మా పరిస్థితి భయంకరంగా ఉంది. కనీసం 10 రూపాయలు కూడా జేబులో ఉండలేదు. మేము అడుక్కునే పరిస్థితికి దిగుతాము. నెలొచ్చాలుగా 7,000-8,000 ఇంటి కట్టాలి, పాల బిల్లు కట్టుకోవాలి, డోకలా కట్టుకోవాలి, మళ్ళీ పిల్లలు చదువుకోవాలి. మరి మా పరిస్థితి భయంకరంగా ఉంది. ఏది కొనాలన్నా డబ్బుతో పని ఉంది. ఇవాళ ఆటోలు ఎక్కువ ఉండడం వల్ల మా జీవనాధారం బాగా పుట్టిన పడిపోయింది. మరి మా నోటికాడ కూడు ఏమీ లేదు. మా పరిస్థితి భయంకరంగా తయారైంది. మరి ఇట్లానే 2-3 సంవత్సరాలు అయితే మేము చచ్చిపోయటానికైనా దిగజారిపోతున్నాం. మా పరిస్థితి భయంకరంగా. మీరే చంద్రబాబు నాయుడు గారు మాకు ఏదన్నా మీరు సహాయం చేసి మా పిల్లలు కానీ మా భవిష్యత్తు కానీ మీరు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆటో సోదరులందరికీ, మరి మా వెనకాల ఉన్న ఆటో డ్రైవర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇది నేను ప్రార్థన చేస్తున్నాను. మాకు అసలు జీవనం న్యాయం మాకు ఏమీ లేదు. ఆటోలు ఇన్నాళ్ళు 800 తోలుకునే వాళ్ళు 200 వస్తాయి. మరి మీ కుటుంబం ఎలా బతికించాలని మాకు అర్థం కావట్లా. మరి నెల వస్తుంది, రేపు ఇంటద్ద కట్టాలి, 6,000 ఇంటద్ద. మళ్ళీ ఆటో అయితే 10,000 కట్టాలి, నెలకి కిస్తీలు కట్టాలి 10,000. మరి మా ఇంజనీర్ మంజీలు మార్చాలి. మరి నా 2 పిల్లలు, మరి 2 పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. 2 బీటెక్లు చేయించున్నాం. మా ఇక్కడ అందరూ చదువుకునే పిల్లలే ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి మేము 10th క్లాస్, డిగ్రీలు, బిఎస్సీలు, బీకామ్ చదివా. మేము కూడా చదువుకున్నాం. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాం. మాకు ఉద్యోగాలు లేదని మేము ఆటో తెచ్చుకొని, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆటోనేది, ఆయన సంకల్పించిన ఆటోనేది, ఆయన ప్రవేశపెట్టిన ఆటోనే మేము బతుకుతున్నాం. ఆయన చూపించిన దారే. మరి ఆయన చూపించిన దారే మాకు అన్యాయం చేస్తే మేము ఏమైపోతామో మీరు ఆలోచించండి ఒకసారి. మాకు అందుకనే మాకు ఏదైనా జీవనాధారం, మాకు ఏదో దారి చూపించి మాకు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చంద్రబాబు గవర్నమెంట్ కి వ్యతిరేకత కాదు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరికి మేము వ్యతిరేకత కాదు. మాకు న్యాయం చేయాలి. మాకు చదువుకునే పిల్లలు ఉన్నారు, మాకు ఎదిగిన పిల్లలు ఉన్నారు, మాకు జీవనాధారం కావాలి. మా పరిస్థితి భయంకరంగా ఉంది. మాకు ఆయిల్ డబ్బులు కూడా రాట్లా. 100 రూపాయలు డీజిల్, 100 రూపాయలు డీజిల్ వేసుకుంటే 200 తీసుకెళ్తే ఎన్నో వస్తే మాకు ఆయిల్ డబ్బులు రావట్లేదు. దయచేసి మా మీద కనుకరించమని గవర్నమెంట్ వారిని, కలెక్టర్ గారిని అందరినీ కోరుకున్నాం.